సిలువేశారు. అవును. అన్న యూదులు యేసుని సిలువేశారు కదా. అవును. వాళ్ళు మంచి పని చేశారా, చెడు పని చేశారా? చాలా వాళ్ళు చెడు పని చేశారు. అంటే ఇది రెండు రకాలు ఉన్నది బ్రదర్, రెండు రకాలు ఉన్నది. ఇప్పుడు ఏంటిదనంటే యేసుక్రీస్తు సిలువకు వెళితేనే ఇది లోక కళ్యాణం జరుగుతుందని చెప్పి బైబిల్ గ్రంథం తెలియపరిచింది. మళ్ళా అదే గ్రంథంలో ఏమనున్నదనంటే యేసుక్రీస్తును ఈ విధంగా ఆయనను చంపిన దానికి మా పాప శిక్ష అనేటువంటిది మా మీద మా పిల్లల మీద ఉండాలని చెప్పి వాళ్ళు దేవుణ్ణి తృణీకరిస్తారు అన్నట్టు. యేసు ప్రభుని తృణీకరిస్తే వాళ్ళ మీదకి శాపం వచ్చింది. వేరే దేశస్తులు వచ్చి వాళ్ళ మందిరాలను కూలగొట్టి వేరే దేశస్తులు వచ్చి వాళ్ళను ఆక్రమించుకొని వాళ్ళను బానిసలుగా చేసుకున్నారు. వాళ్ళైతే చేసింది మంచి పనే కదా. ఎట్లా మంచి పని బ్రదర్? మంచి పని కాదు. ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించలేదు కదా. ఇప్పుడు ఒక విషయము నువ్వు అనుకుంటున్నావు, యేసు వచ్చింది చావడానికేగా. అవునవును. మళ్ళీ చావడానికి వచ్చిండు, రక్తం కార్చడానికి వచ్చిండు. వాళ్ళు రక్తం వచ్చేటట్టు కొట్టినప్పుడు వాళ్ళే మంచోళ్ళుగా. వాళ్ళు మంచోళ్ళు అన్నప్పుడు యేసుక్రీస్తు నమ్మాలి కదా మరి. ఇప్పుడు వాళ్ళు నమ్మకనే కదా ఆయన చంపారు, కానీ ఆయన సావనింకనే కదా వచ్చాడు. నమ్మితే ఆయన అన్నా వాళ్ళు నమ్మితే ఆయన్ని చంపేవాళ్ళు కాదు కదా. తర్వాత మారచ్చు కదా వాళ్ళు. అట్లా వాళ్ళకి సమయం ఇచ్చిండు, మళ్ళా వాళ్ళకి సమయం ఇచ్చిండు బ్రదర్. వాళ్ళకి మారచ్చు, గ్రంథాలు పరిశోధన చేయొచ్చు. ఇప్పుడు యెషయా గ్రంథం 53లో వాళ్ళకి రాయబడ్డది. ఇప్పుడు ఒకటన్నా వాళ్ళైతే మంచి వ్యక్తులు కాకపోతే ఆయన చంపేవాళ్ళు కాదుగా. ఇప్పుడు ఇంతమంది ఒకటన్నా ఇంతమందికి ఆయన రక్తం కాచి ఆయనకి మంచి చేసిన వ్యక్తులు మీకు ఎలా శత్రువులు అవుతారు? నేనేమంటున్నా, వాళ్ళు బైబిల్ వచనాలే నెరవేర్చారు. యూదులు బైబిల్ వచనాలను నెరవేర్చారు. కానీ వాళ్ళకి ఏమైపోయిందనంటే వాళ్ళ యొక్క మనసులు కఠినపరుచుకున్నారు కాబట్టి దేవుడు ఏం చేసిండనంటే వారిని నమ్మారు. యోహాను నమ్మొద్దటవా? యేసు నమ్మిన యోహాను నమ్మిన ఒకటే కదా. యేసు నమ్మిన యోహాను నమ్మిన ఒక్కటే అని కాదు. అక్కడ యెహోవానే యేసు వచ్చిండు వాస్తవంగా. అవును. ఎందుకంటే ఈయన నమ్మరు వాళ్ళు, ఆయన నమ్మారు. ఈయన నమ్మరు కనుకనే ఈయన నమ్మారు వాళ్ళు. ఇంకోటి ఈయన ఏం చేశాడంటే పాత నిబంధన కొట్టివేయబడింది అని చెప్పాడు ఈయన. ఎవరు? యేసు చెప్పాడు పాత నిబంధన కొట్టివేయబడి. రిఫరెన్స్ పెడతాను, కొంచెం ఆగండి. రిఫరెన్స్ పెడతాను మీకు, నేను కంపల్సరీ ఇస్తాను. అపోస్తలుడైన పౌలు అంటాడు బ్రదర్, అది పౌలు రాసిన పత్రికల్లో. సరే పౌలు చెప్పినా సరే, అది కొట్టివేయబడిందని చెప్పారు కదా. ఏది కొట్టివేయబడ్డది ఏది కొట్టివేయబడలేదు అందులో మళ్ళీ వాళ్ళు యోహాను నమ్ముతారు. వీళ్ళు ఇప్పుడు పౌలు చెప్పడం వల్ల యేసుని చంపారు అనుకో. ఓకే, అంతే అనుకోవచ్చా? ఇప్పుడు నేనేమంటున్నా అన్నా, వాళ్ళు ఇప్పుడు యేసుని చంపకపోతే ఇంతమంది పరలోకానికి వచ్చేవాళ్ళు కాదు. నిజమా కదా? అంటే ఆ కార్యం నెరవేరకపోవు. అవును, ఆ కార్యం అనేటువంటిది నెరవేరకపోవు. అంటే వాళ్ళని కూడా మీరు పూజించాలి కదా అంటున్నా నేను. ఏది ఇప్పుడు ఏది యూదులనా? అవును. దేవుడు వాళ్ళకు ముందే తెలియపరిచిండు. ఏమని? దేవుడు ముందే వాళ్ళకు తెలియపరిచిండు ఏంటిదని అంటే యేసుక్రీస్తు అంటే ఆయన ఈ బలిదానం కొరకు వస్తాడని చెప్పి వాళ్ళ మా గ్రంథాల్లో ముందే రాయించిండు. కానీ తర్వాత చనిపోయినా కూడా ఆయన అంటే సిలువకు అప్పగించినా కూడా వాళ్ళ మనసులు కఠినపరచబడ్డాయి. కొందరు మాత్రం మారిరు. ఇప్పుడు శిష్యులు ఉన్నారా యేసుప్రభు వెంట? కొంతమంది అప్పుడు పేతురు ప్రకటించినాక తర్వాత 5,000 మంది చేర్చబడరు, ఒక్కసారి 6,000 మంది చేర్చబడరు. వాళ్ళు చాలా మంది యూదులే ఉంటారు. అయితే వీళ్ళు చేర్చబడరు. కానీ అందులో ఎక్కువ మంది మాత్రమే అయితే యూదులు నమ్మలేదు ఆ కాలంలో. అట్లా మీకు ఇప్పటికి కూడా యూదులు చాలా మంది ఉన్నారు నమ్ముకున్న వాళ్ళు. ఇప్పుడు ఒకటన్నా, యూదులు ఎందుకు అవుతారు? యేసుని నమ్మితే క్రిస్టియన్స్ అవుతారు. యూదులు ఎందుకు అవుతారన్నా? అంటే యేసుక్రీస్తు యూదుడే కదా. యేసుక్రీస్తు యూదుడే కదా బ్రదర్, పక్కా యూదుడే కదా. మనం ఆత్మరూపకంగా మనం యూదులం అవుతున్నాం. ఇప్పుడు నేను కూడా ఒక యూదుని ఒక రకంగా, అంటే అది స్పిరిచువల్. ఒక విషయం, ఇప్పుడు యూదులు ఆత్మరూపకంగా గారు వాళ్ళు యూదులు అన్నాక యెహోవాను నమ్మిన వ్యక్తులు, వాళ్ళు యేసుని నమ్మిన వ్యక్తులు క్రైస్తవులు. సరే, క్రైస్తవులైనా పర్వాలేదా? నిజానికి నువ్వు యూదులు క్రైస్తవులు ఒకటి కాదు. కానీ మీరు పూజించాల్సింది యూదులని పూజించాలి మెయిన్ గా, యేసు కంటే ఎక్కువ.
అవును. ఎందుకంటే యూదులు లేకపోతే యేసుకు ఆ పవర్, నీకు ఆ పవర్స్ వచ్చేవారు. అవునన్నావు నువ్వే. యూదులను పూజిస్తామా బ్రదర్? యూదులు మనలాంటి మనుషులే కదా, వాళ్ళ అవతార పురుషులా? వాళ్ళు ఒకటన్నా వాళ్ళు ఇప్పుడు బ్రదర్, వాళ్ళు అన్నా దేవుడు వాడుకున్న సాధనాలు లాంటి వారు. వాళ్ళు ఏది మధ్య దేవుడు ఆ సిచ్యువేషన్స్ వాడుకున్నాడు వాళ్ళను, వాళ్ళ సిచ్యువేషన్ లో వాళ్ళను వాడుకున్నాడు కదా తప్ప వాళ్ళు దేవుళ్ళు ఎట్లయితారు కారు. ఇప్పుడు యేసుని చంపకపోతే, ఒకటన్నా ఆ యేసుని చంపకపోతే ఇంతమంది పరలోకానికి చేరేవాళ్ళు కాదు. యేసును అసలు యూదులు ఎట్లా చంపారు బ్రదర్? అన్నా రోమీలు చంపారు వాస్తవంగా. అన్నా మరీ ఆ. ఘోరం చెప్తున్నవే. యూదులు చంపిండ్రు. అవును, యూదుల యొక్క నిర్ణయాన్ని బట్టి రోమిలు చంపారు కానీ ఇప్పుడు ఎవరైతేనేమన్నా రోమియలే అనుకో, ఎవరు చంపినా గాని వాళ్ళు చంపిన వ్యక్తుల్ని మీరు ఆరాధించాలి, పూజించాలి కదా. అవునవును. నిజమా కాదా? మళ్ళీ మీరు ఎందుకన్నా వాళ్ళని ఇప్పుడు శత్రువులు బ్రదర్ చెప్తున్నారు? ఒక మాట అన్న. నేనేమంటున్నా, అది ఏ రూపకంగా చంపినా నేను ఒక మాట ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు కోసం ఆయన చెప్తున్నా, మీరు మళ్ళీ అన్న మీ గ్రంథాలకు వచ్చినా అని అనద్దు. అయితే నేను ఒక్క ఒక చిన్న విషయం ఉదాహరణ చెప్తా. ఒక అన్న. శిబి చక్రవర్తి ఒక పావును రక్షించడానికి ఒక అవును డేగకు తన యొక్క మాంసం, తన తొడ మాంసం కోసిచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అవును అది అవును ఎట్లా చూసినా గాని కూడా అన్న. ఆ సిచ్యువేషన్ లో దేవుడు ఈ యూదులను గాని ఇటు రోమిలను గాని ప్రతి ఒక్కరిని గాని వాళ్ళనే ఒక సాధనంగా చేసుకొని వాళ్ళనే రక్షించడానికి, వారికే ఇది మోక్షం కలగడానికి చేసినటువంటి కార్యము. ఇప్పుడు ఉమ్, మనము ఉమ్. వాళ్ళు చేసిరు, వాళ్ళు చేయకపోతే ఈ పని జరగకపోదు ఒకటేనా కదా, వాళ్ళని పూజించాలని ఇప్పుడు అంటే దేవుడు వాళ్ళని అట్లా వాడుకున్నాడు. ఇప్పుడు మనం ఒకటన్నా దేవుని యొక్క లాజిక్స్ మనము అన్ని విషయాల్లో మనం అర్థం చేసుకోలేం. దేవుని యొక్క జ్ఞానం మన జ్ఞానంతో పోల్చుకున్నట్టయితే ఎంతటిది మన జ్ఞానం. అన్న ఒక్క సెకండ్ నీ ఫోన్ చేస్తానా? ఓకే ఓకే. మళ్ళీ చేస్తా.